వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. లిక్కర్ స్కామ్ లో దొరుకుతున్న దొంగలు, దొరకాల్సిన దొంగల గురించి బయటపెడతానన్నారు విజయసాయిరెడ్డి. కొంతమంది దొరికారు, కానీ మిగతా వాళ్ళు కూడా దొరకాల్సిన అవసరం ఉంది. అలాగే కలుగులో మిగతా అంశాలకు సంబంధించి కూడా కొంతమంది ఇంకా బయటికి రాలేదు. మరి ఆ బ్యాచ్ ను కూడా బయటికి ఎలా తీసుకొస్తారు? కొద్దిసేపటి క్రితమే బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంటే వరుస అరెస్టులతో ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ అర్థమవుతోందా వెంకటేశ్వరరావు గారు? అంటే గతంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన వాళ్ళు, అది పొలిటీషియన్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముఖ్యంగా అంటే రాజకీయ నాయకుల్ని మించి ఓవర్ యాక్ట్ చేశారు కొంతమంది ఆఫీసర్స్. ఇవాళ దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే ఈ స్పృహ అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అయ్యి ఉండి, అంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు వైపీఎస్లు, ఐఏఎస్లు అనేవారు. ఎందుకు ఆ పాయింట్ మిస్ అయ్యారంటారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళంతా? ఎక్కడ మనం ఫస్ట్ చర్చించుకోవాల్సింది రిషి గారు, మీరు చెప్పినట్టుగా ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ చూడండి. తండ్రి హయాంలో ఐఏఎస్ అందరూ ముద్దాలు అయ్యారు. అందరు మీన్స్ ఐఏఎస్ ముద్దాలు కొన్నారు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఎంతమంది అనగానే. ఇవాళ కొడుకు టైం వచ్చేదానికి కొడుకు టైంలో ఐపీఎస్ అంటే పాత్ర తీసుకున్నారు. కూడా అక్కడ పెద్ద పాత్ర తీసుకున్నారు, చిన్న పాత్ర తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ముద్దాలు అవడానికి కారణం ఏంటి? వీళ్ళ యొక్క అవినీతి. ఇప్పుడు మనకి మన సిస్టమ్ లో ఇండియన్స్ లో ఐఏఎస్, ఐపీఎస్ అని టాప్ కదా, ఇంకా వాళ్ళు చాలా మేధావులని. అవును. సో ఐఏఎస్ లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అధికారం ఇచ్చి వాళ్ళకి చాలా మనకు తెలుసు. వాళ్ళకి ఒక పెద్ద బంగ్లా దగ్గర మొదలు పెడితే ఇంట్లో ఒక 25 మంది వర్కర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి వాళ్ళ కార్లు, పిల్లల్ని తీసుకెళ్తారు ఒక కారు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎంతెంత జీతాలు ఇస్తుంటే వీళ్ళు కేవలం అవినీతి కోసం అలవాటు పడి రాజకీయ నాయకులతో కుమ్మక్కుతున్నారు. అదే అది దేశ అభివృద్ధి కోసం మైండ్స్ వాడమంటే దాన్ని క్రైమ్స్ కోసం, మరో అంశాల కోసం వాడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత డెసిషన్ తీసుకున్నా, ఏ పాలసీ రూపొందించినా రాజకీయంగా కేబినెట్ కూర్చొని ఒక పాలసీ రూపొందిస్తే అల్టిమేట్ గా అది జీవో రావాల్సింది ఎక్కడి నుంచి? వాళ్ళ చేతుల్లో నుంచే. అవును, వాళ్ళ చేతుల్లో నుంచే కదా. సో ఇక్కడ ఏమైనా తప్పులు కానీ ఒప్పులు కానీ ఉంటే సరి చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా, ఎందుకంటే మేధావులు కదా వాళ్ళంతా. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే మన దేశంలో కానీ మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో పూర్తిగా వీళ్ళు ఇవాళ ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళతో చేతులు కలుపుతున్నారు. నీకింత నాకింత అక్కడి నుంచి వచ్చింది ఈ దౌర్భాగ్యం అంతా కూడా ఈ రాష్ట్రంలో. అది ముఖ్యంగా చెప్పాలంటే కాకపోతే ఐఏఎస్ వాళ్ళు ముద్ర ఎందుకోతారు, ఐపీఎస్ ముద్ర ఎందుకోతారు, కింద ఉన్నటువంటి చాలా మంది గెస్టెడ్ గ్రూప్ 1 ఆఫీసర్ గెస్టెడ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ముద్ర ఎందుకోతున్నారు. కేవలం మనం రిటైర్ అయ్యే లోపల మనం కూడా 100 కోట్లు సంపాదించాలి. ఏం రాజకీయ నాయకులు వచ్చి అవినీతి చేస్తుంటే మనం ఎందుకు దాంట్లో? అంటే వాళ్ళకన్నా కాదు, వాళ్ళకన్నా తెలివైన వాళ్ళము, లక్షల్లో 100 పోస్టులే ఉన్న వాళ్ళ మనమేం తక్కువ అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే డెఫినెట్లీ అదే ఆలోచన, ఆ ఆలోచన నుంచి వచ్చింది కదా కూడా. లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒక ఏదైనా తప్పు చేయాలనే ఉంటే దాన్ని ఆపేటటువంటి అధికారం నీకుంది. నీకున్నటువంటి అధికారం ఏంటి? ఇక్కడ ఈవెన్ సీఎం గారు ఒక ప్రపోజల్ చెప్పినా గానీ దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే, ప్రజలకు మంచి జరగదు అనుకుంటే, అవినీతి ఉందనుకుంటే చెప్పేటటువంటి అధికారం నోట్లో ఫైల్ పెట్టేయచ్చు మీకుంది కదా మీకు. కానీ మీరు వీళ్ళతో చేతులు కలిపేసేసి మీరు కూడా లాలూచి పడబోతే ఇవాళ రాష్ట్రం పూర్తిగా నువ్వు ఆపాల్సిన వాడి తప్పని చెప్పకుండా, స్కూల్లో మనం అంటావే, స్కూల్లో టీచర్ తప్పని చెప్పకుండా వాడిని తీసుకోవాడు ఎట్లా ముద్ద అయిపోతాడో ఆ రకంగా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సోకాల్డ్ ఐఏఎస్ చాలా మంది ఎక్కువ ఉన్నారు ఇవాళ. అంటే అట్లా కాదు. ఇప్పుడు సపోజ్ పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మనం పేరు తీసి మాట్లాడుకున్నాం అనుకోండి. ఆయన సరే ఇంటెలిజెన్స్ నిఘా అధిపతి అయ్యి ఆయనకి సంబంధం లేని వ్యవహారాల్లో ఆయనే ఉంటాడు, నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా అందరితోనూ మాట్లాడొచ్చు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఏది చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఎలాగా కుట్ర చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవా? లేకపోతే అసలు సంబంధం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇందాక వారు చెప్పినట్టు 45 రోజులు ఇక్కడ ఎలాగా కన్ఫైన్ చేయాలి, ఇవా ఇంటెలిజెన్స్ చీఫ్లు చేసే పనులు? వీళ్ళకున్న అధికారం అదే సార్. ఇప్పుడు ఆయన ఎక్కడో అక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ కట్టాడు, 2.5 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టాడు. ఎట్లా కట్టాయండి? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఫామ్ హౌస్ లో కట్టుకునే స్టేజ్కి వెళ్ళాడంటే మామూలుగా అయితే అసాధారణం, అది సాధ్యం కాదు. అసలు అదే ఏంటంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా కానీ కొన్ని 100 కోట్లు ఉన్నాయండి వాళ్ళ. అది ప్రతి ఒక్కరు తెలిసిందే, ఎవరు మాట్లాడరు.
నేనేది అందుకనే వీళ్ళకి అసలు ఎక్కించి చెడిపోతుంది నీ అధికారం కాదు, అంటే నీ పని అంటే కాదు. అంటే కాదు కొంచెం వెంకటేశ్వర అంటే ఇప్పుడు నాలాంటి జర్నలిస్టులు ఏంటంటే కొంచెం అంటే మనం బ్లాంకెట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? ఖచ్చితంగా దేశం కోసం సమాజం హితం కోసం పనిచేసే ఆఫీసర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే దేశం అలా కూడా నడవదు. మొత్తాన్ని మనం ఉన్నారండి. 10% ఉన్నారు. ఎక్కువ మంది ఇవాళ ఎక్కువ మంది మనం రిటైర్ అయ్యేదానికి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ సంపాదించాలి అనే భావనతో ఇవాళ ఎంప్లాయీస్ లో చాలా చాలా వ్యవస్థలో ఉన్నారు సార్. అందుకని నిర్వీర్యమటం వ్యవస్థ నాశనం అవడం కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది అవినీతి? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తప్పు చేయబట్టే రాజకీయ నాయకులు మించి తప్పు చేస్తున్నారు వాళ్ళు. అది మార్పు రావాలి, ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళంతా కూడా. ప్రజల కోసం, ప్రజలు కట్టే సొమ్ము నుంచి మనకు జీతాలు వస్తున్నాయి, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మన పిల్లలు చదువుకుంటున్నారు, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి నేనుండే ఇంటికి అద్దె కడుతున్నారు అనే భావన వినంలో వచ్చే తప్పితే లేకపోతే ఈ అవినీతి జరుగుతూ ఉంటది. ఇప్పుడు